ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. మేము మధురవాడ నుంచి వచ్చామండి. నా పేరు శ్రీదేవి. మా హస్బెండ్ మేము చాలా అంటే లైవ్లో అన్నిట్లో కూడా నేను పాల్గొంటున్నాను. కాకపోతే ఇప్పటి నుంచి నేను ఆశపడుతున్నాను ఇలాగ సంపూర్ణ రాత్రి ప్రేయర్కి వెళ్ళాలి అని. కాకపోతే గ్రూప్లో ఇలాగ పెట్టారు, మనకి దగ్గరలో పెట్టారు కదా, వెళ్దామా అనేసి అనుకున్నాం. సరేలా సంఘ ప్రార్థన చూసుకొని వెళ్దాము అన్నారు. సంఘ ప్రార్థన చూసుకొని మేము 8 గంటలకి 8 గంటలు అయింది. మా పెద్దోడు అమ్మ 8 అయిపోయింది ఇంకా వెళ్ళవేంటమ్మా అన్నాను. లేదు నాన్న 2-3 పాటలు అవుతున్నాయి కదా, వెళ్ళిపోతుంది దగ్గరే కదా అనేసి చెప్పాము. చెప్పిన తర్వాత నా సాక్ష్యం ఏమిటంటే, గత నెల నేను చాలా సఫర్ అయ్యాను. 1,50,000 కోసం వాళ్ళైతే నన్ను పోలీస్ స్టేషన్లో కూడా కేసు వేస్తాం అలాగని చాలా ఇబ్బంది పెట్టారు. కానీ నేను ఒక్కటే దేవుని ఏమడిగానంటే, దేవ ఈ అప్పుని తీర్చినందుకే నీకు థ్యాంక్ యూ జీసస్ అని నేను ప్రతిరోజు పేపర్ మీద రాసుకొని ప్రేయర్ చేసుకునేదాన్ని. దేవుడైతే అద్భుతకార్యంగా తీర్చాడు. ఇంక సగం ఉంది, దాన్ని కూడా తీరుస్తాడని నేను అంతా విశ్వసిస్తున్నాను. ఈ నెల 1 తారీఖున మా చిన్న అబ్బాయిని పెరుగు ప్యాకెట్ కోసం షాపుకు పంపించాను. షాపుకు పంపిస్తే వాడు కరెక్ట్గా వస్తున్నాడు. ఈలోపు బండోడు వచ్చి గుద్దేస్తే ఏం జరిగింది, నీ లోపల ఉన్నాను చూడలే. వాడు ధైర్యంగా వచ్చి, అమ్మ నీకు ఒకటి చెప్తే నువ్వు వేడకమ్మా, నువ్వు భయపడకు అన్నాను. ఏమైందిరా నాన్న, ఏమైందంటే ఎప్పుడు వాడు చెప్తున్నాడు, అమ్మ బండిలా గుద్దేసిందమ్మా, నాకు ఇలాగ గాయం అయ్యింది అని. నాకైతే చాలా టెన్షన్ వచ్చింది. ఏంటి ఇలాగ అయిపోయాడు, ఏంటి దేవా నా బిడ్డని నువ్వు సజీవులుగా నా ఇంటికి తీసుకొచ్చినందుకే థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి, తర్వాత వాడిని చూడగానే నాకు చాలా ఏడుపు వచ్చింది. అయ్యో దేవుడా పోనీలా ఏమైంది అనేసి వెంటనే మేము హాస్పిటల్కి తీసుకెళ్తే, లేదండి ఏ ప్రాబ్లం లేదు, చిన్న గాయమే తగిలిందని చెప్పారు. అందుని బట్టి దేవాతి దేవునికి వందనాలండి. నా బిడ్డని ఈరోజు సజీవులుగా ఉంచాడు, దేవునికి స్తోత్రము. కాకపోతే నేను ప్రతిరోజు లైవ్లో పాల్గొంటున్నాను. ఈ మధ్య ఈ వారంలోనే పాల్గొనటం లేదు, ఎందుకంటే నా హెల్త్ కూడా కొంచెం సిక్ అయ్యింది. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. కానీ ఎలాగైనా ఆరోగ్యం బాగోపోయినా ఈరోజు ప్రార్థనలో నేను పాల్గొనాలి అని ఆశతో వచ్చాను. దేవుడు నా ఆశను తీర్చారు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా.